దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీ సహోదరుడు జగదీష్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం మనం మన తోటి వారితో నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకున్నాం గత కాలమంతా. అదే రీతిగా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాం. అయితే గత సంవత్సరం మనం ఎవరితో ఎంతమందితో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరిచామో వారిలో కొంతమంది ఈరోజు సజీవుల లెక్కలో ఉండకపోవచ్చు. అయితే నేను చూస్తున్న మీరు ఈరోజు భూమి మీద ఈరోజు ఈ గంట ఈ నిమిషం మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది మహాదేవుడైనటువంటి ప్రభువు మన జీవితంలో మనకిచ్చినటువంటి కృప మాత్రమే. ఈరోజు బ్రతికున్నామంటే అది మన గొప్పతనం కాదు. ఎందుకంటే మనకంటే డబ్బున్న వాళ్ళు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే ఆరోగ్యం కలిగిన వారు అనేకులు గత రాత్రి వరకు కానీ గత ముందు రోజులు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. కానీ మనము ఇంకా ఈ భూమి మీద ఉన్నామంటే అది ప్రభు యొక్క కృప, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం. కాబట్టి ప్రియమైన సోదరుడా సహోదరి, దేవుడు నీకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఇది నువ్వు సంపాదించుకున్న జీవితం కాదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అనేకులు ఎంతో గొప్పవాళ్ళు, మనకంటే అధికులు, ఘనులు, బలవంతులు, మనకంటే గొప్ప ఆరోగ్యం కలిగిన వాళ్ళు ఈ రోజును చూడలేకపోయారు. అందుకే ఒక భక్తుడు ఇంగ్లీష్లో ఒక మంచి పాట రాశాడు. దిస్ ఈజ్ ద డే, దిస్ ఈజ్ ద డే, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. అంటే చూడండి, ఈ యొక్క దినాన్ని దేవుడు చేశాడు. దానిలో మనం సంతోషించి ఉత్సాహించి ఆయనను స్తుతిద్దాము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము రండి అని భక్తుడు ఎంతో దేవుని ఆత్మతో ప్రేరేపితుడై ఈ యొక్క పాటను రాశాడు. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఈరోజు నువ్వు జీవించి ఉన్నామంటే దేవుని చిత్తమైంది. కాబట్టి నీకు ఈ యొక్క జీవితాన్ని దానం చేసినటువంటి దేవుని కోసం ఈ యొక్క నూతన సంవత్సరంలో నీకు ఇంత కృపని చూపినటువంటి దేవుని కోసం జీవించగలవా? ఎందుకంటే ఆయన పెట్టిన ఈ యొక్క భిక్ష, ఈ యొక్క జీవితం మనం సంపాదించుకుంది కాదు. మనము ఈ లోకంలో ఒక క్షణాన్ని కూడా, ఒక నిమిషాన్ని కూడా కొనుక్కోలేము. ఎందుకంటే ఆయుష్ ఆయన పిలిచిన వెంటనే ఆయన వద్దకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి మనల్ని దేవుడు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాడంటే మనతోటి దేవుడికి ఏదో ఒక పని పడింది భూమి మీద. మనము ప్రధానమంత్రులు కావాలని, రాష్ట్రపతులు కావాలని, ఎమ్మెల్యేలు కావాలని, ఎంపీలు కావాలని కాదు. కానీ మనల్ని ఏ పర్పస్ నిమిత్తమైతే ఉంచాడో ఆ యొక్క ఉద్దేశాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి కుటుంబానికి అధిపతిగా ఉంచి ఆ కుటుంబాన్ని పోషించడానికి దేవుడు నియమిస్తే ఆ కుటుంబాన్ని సకల సామర్థ్యముతో పోషించాలి. ఏదైతే ఒక పొజిషన్లో పెట్టిండో దేవుడు, ఆ పొజిషన్లో యథార్థంగా దేవుని చిత్తానుసారంగా జీవించాలి. బహుశా నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ఒక్కసారి దేవుడు ఈ వీడియో ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నీ సృష్టికర్త కోసం పనిచేయి.
అలాగని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు, నీకున్నటువంటి బంధువుల్ని స్నేహితుల్ని నిర్లక్ష్యం చేయమని కాదు. వారితో జీవిస్తూనే, వారి కొరకు కష్టపడుతూనే, వారిని ప్రేమిస్తూనే నీ దేవుని ఉద్దేశం, దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశము, దేవుడు నిన్ను ఈ లోకానికి పంపినటువంటి ఉద్దేశం మర్చిపోకూడదని నిన్ను వేడుకొనుచూ ఉన్నాను. అనుకోవచ్చు నువ్వు, నేను ఒక అధికారం కలిగిన వ్యక్తిని, నేను ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నా అనుకుంటున్నావేమో. చూడండి, తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ లేకుండానే వచ్చాం. మళ్ళీ ఏదో ఒక రోజు దేవుడు పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు సమస్తాన్ని వదిలిపెట్టిపోవాలి. ఈ ఉద్యోగము, ఈ పదవి, ఈ సంపాదించిన ప్రాపర్టీస్ అవన్నీ లోకంలో వదిలిపెట్టిపోవాలి. అవన్నీ ప్రభు నీకు ఇచ్చినవే. నీవు బహుశా ఆ స్థితిలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు. అది నీ వల్ల అయింది కాదు. దేవుడే ఆ పరిస్థితుల్ని కలగజేసి నిన్ను ఆ స్థితిలో పెట్టాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, బహుశా నువ్వు ఒక డాక్టర్వే కావచ్చు, ఒక కలెక్టర్వే కావచ్చు, లేక ఒక నర్సువే కావచ్చు, ఇంకే పనైనా చేస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు చేసే పనిని యథార్థంగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడని గమనించి పని చేయాలి. ఎందుకంటే ఒకరోజు నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో నిలబడతావు. నీకు ఇచ్చినటువంటి ఈ రోజుని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీవు తాగి తందనాలాడి, నీవు నాకు అధికారం ఉందిలే, నేను ఏదైనా చేస్తా, నేను దోచుకుంటా, నేను నాకంటే చిన్నవాళ్ళని నేను దోపిడీ చేసి వాళ్ళని హింసిస్తాను అనుకుంటున్నావేమో. ఒకరోజు నువ్వు దేవుని సింహాసనం ముందు నిలబడాల్సిన వాడవై ఉన్నావు. దేవుడు ఆ రోజు నిన్ను వీటన్నిటి నిమిత్తమై అడగబోతూ ఉన్నాడు. కాబట్టి భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి దినము, ప్రతి క్షణము దేవునికి భయపడి, దేవుని చిత్తానికి భయపడి, దేవుని చిత్తానుసారంగా జీవించు. అది నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు అది ఆశీర్వాదకరమై ఉన్నది. వాళ్ళు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఒకవేళ నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నీకు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఇతరులను హింసించుకుంటూ విచ్చలవిడిగా జీవిస్తున్నావేమో, వాటి పర్యావసానం అనగా వాటి తుది తీర్పు అనేది ఒకరోజు నీవు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు వాటికి సంబంధించిన ప్రతిదానికి లెక్క ఒప్పచెప్పాల్సిన వాడవై ఉన్నావు. అదే రీతిగా నువ్వు ఇలాంటి విచ్చలవిడి కార్యాలు చేసి ఈ భూమి మీద నీ పిల్లల కొరకు, నీ తరాల కొరకు సంపాదిస్తున్నావేమో. ఒకవేళ సంపాదించవచ్చు, కానీ వాళ్ళకి ఆస్తి అయితే ఇవ్వచ్చు, కానీ వారికి నువ్వు శాపాలు కూడా ఇచ్చిపోతావు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ నూతనమైన సంవత్సరము, నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితాల్లో ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితం దేవునికి సంతోషకరంగా ఉండాలని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఈ యొక్క నూతనమైన సంవత్సరం ఆశీర్వదించబడాలని కోరుచున్నాను.